తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, గత 4.5 ఏళ్లగా వాలంటీర్లు ఫెన్షన్ ఇచ్చి ఇంటింటికి తిరిగి ఫెన్షన్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే వాలంటీర్లు ఫెన్షన్ ఇవ్వడం ఆపేయాలి అని చెప్పేసి, అదే కాకుండా వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు ఫెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పారు. మరి ఇప్పుడు వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా అసలు ఎలా మేడం? రాష్ట్రంలో 1వ తారీఖు వస్తే పండగండి ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకనంటే అవ్వా తాతలు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా 1వ తారీఖు రాగానే పెన్షన్ తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ గడుపుకుంటా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదో కారణం చెప్పి ఏంటి ఎలక్షన్స్ అనే ఇంకోటనో కారణాలు చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థని చూస్తే అపోజిషన్కి ప్రతిపక్షాలకి వణుకు పుడతా ఉందండి. వాలంటీర్ వ్యవస్థను చూస్తూ ఉంటే ఏంటి, ఒక రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 60 కుటుంబాలకి ఒక వాలంటీర్ చొప్పున 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం పెట్టే పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేసేటందుకు మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, మధ్యలో జన్మభూమి కమిటీలు లేవు. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి త్రూ కుటుంబం, త్రూ లబ్ధిదారుడు, అంతే. వీళ్ళిద్దరికీ మధ్యలో అనుసంధానం చేయడానికి వాలంటీరు అది వ్యవస్థ స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇవాళ వాలంటీర్ వ్యవస్థకు అంత పేరు వచ్చిందంటే ఊరికే వాలంటీర్లను పెట్టి చేస్తే కాదండి. వాళ్ళు ఏమేం చేయాలి అని ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్గా చేయబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థకు అంత పేరు వచ్చింది. ఈరోజు నిజంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఏప్రిల్ 2వ తారీఖు యాక్చువల్గా ఈ పాటికి వాళ్ళ చేతుల్లో అవ్వాతాతల చేతుల్లో డబ్బులు పడిపోవాల్సింది. ఈ నెల ఆ పరిస్థితి లేదు, వచ్చే నెల ఆ పరిస్థితి ఉండదు. దీనికి కారణం ఏంటి? ఒక దుర్మార్గపు రాజకీయం. మన రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం, ఒక దుర్మార్గం ఎవరు అని అంటే పట్టి పీడిస్తూ ఉన్నారు. ఎవరైనానంటే ఎవరో కాదు, ఈ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి రూపంలో మనకు ఒక దరిద్రం పట్టింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆయనే ఒక జేబు సంస్థను స్థాపించి, ఎప్పుడో కాదు అక్టోబర్ నెలలో జేబు సంస్థను స్థాపించి ఈ 4 నెలల 5 నెలల కాలంలోనే ఆయన మళ్ళీ పిల్లేపించి వాలంటీర్లకు వ్యతిరేకంగా వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పి పిల్లేయించాడండి. ఇదందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పి పిల్లేపించి మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, పిల్లేపించేసేసి మళ్ళీ ఈ కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్ చూసుకొని ఆర్డర్ తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే రేపొద్దున నాకు ఇబ్బంది అని చెప్పి ఆర్డర్ తీసుకొని వచ్చి వాలంటీర్లు ఈ 2 నెలలు పనిచేయడానికి లేదు అని ఆర్డర్ కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన జేబు సంస్థ. దీనికి సపోర్ట్ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఎందుకనండి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా ఈ వాలంటీర్ వ్యవస్థని? అంటే డేటా సేకరించి అంటే ఎందుకని అసలు వాలంటీర్ని ఆపేయడం జరిగింది? అసలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం ఏంటండి? ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి ఒక మార్గం ఉండాలిగా. ఎవరి ద్వారా అంటే జన్మభూమి కమిటీలు తెప్పించి నీకు పెన్షన్ ఇదివరకు ఆయన ఇచ్చిన కాలంలో 1,000 రూపాయలు ఇచ్చాడు, 200, 300, 500, 1,000 రూపాయలు చేశాడు. ఆ 1,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఇస్తే 200 కమిషన్ కొట్టేయాలా? జన్మభూమి కమిటీల ద్వారా పెట్టి డైరెక్ట్గా తీసుకొచ్చి నీకు 3,000 రూపాయలు పెన్షన్ అంటే 3,000 రూపాయలు ₹1 కూడా లేకుండా డైరెక్ట్గా ఇచ్చే వాలంటరీ వ్యవస్థ మంచిదా? జన్మభూమి కమిటీలు మంచిదా? ఎందుకు దాని మీద అంత అక్కసు మీకు? మరి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అక్కస్తో ఆపేశారంటున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, మరి సచివాలయం సిబ్బందిని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా మేడం. సచివాలయ సిబ్బందిని పెన్షన్లు ఇవ్వండి అని చెప్పడానికి ఆయనకే తెలుసా? ఎవరికి తెలీదా? గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళకి తెలీదా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? సచివాలయంలో ఉన్న సిబ్బంది ఎంతమంది ఉంటారండి? వాళ్ళు చాలకే కదా వీళ్ళని వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి ఇంటింటికి ఇస్తుంది. వాళ్లే ఇస్తే నిజంగా వీళ్ళకి 15వ తారీఖు వచ్చినా సరే వీళ్ళందరూ లైన్లో నుంచోవలసిందే. పొద్దున్న క్యారేజీ కట్టుకొని సాయంత్రం దాకా అక్కడ నుంచొని ఇవ్వవలసిందే, పెన్షన్ తీసుకొని వెళ్ళవలసిందే. ఈ రోజు వెళ్తే ఈ రోజు పెన్షన్ వస్తుందో రాదో తెలీదు. వారం రోజులు రోజు వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితిని ఇదివరకు మనం చూసాం. అది చాలకే కదా. అప్పుడు అలా ఇవ్వండి ఇలా ఇవ్వండి అని చెప్పడానికి మీకేంటండి? గవర్నమెంట్కి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ అనేది వస్తుంది. అది కూడా 1-2 రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా
మీ బిడ్డ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏర్పాట్లనే చేస్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రతి లబ్ధిదారుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు ఏ పొరపాటు జరగకూడదు. మళ్ళీ ఏదైనా చిన్న పొరపాటు జరిగి అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనుకోండి, కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా ఈరోజు వాళ్ళు రాకుండానే వాలంటరీ వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపారు. రేపొద్దున వాళ్ళు వస్తే మిగతా పథకాలన్నింటినీ కూడా పొడుగోబెట్టేస్తారు. ఇది ప్రతి ఒక్క లబ్ధిదారుడు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మన కూడు, మన ఇల్లు, మన కుటుంబం అని కాకుండా మన రాష్ట్రం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావాలా, మళ్ళీ మనకి పథకాలన్నీ రావాలా, మళ్ళీ మాకు ఫెన్షన్ మా ఇంటికి వచ్చి రావాలి అని అంటే అవ్వా తాతలు కానీ ఫెన్షన్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కానీ వాళ్ళు తీసుకున్నదే కాదు, వాళ్ళు 10 మందికి చెప్పాలా. చెప్పి ఖచ్చితంగా మా బిడ్డ రావాలా, మా మనవడు రావాలా అని చెప్పి మీరు అందరూ కోరుకొని అందరికీ చెప్పి, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన పెట్టే పథకాల మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఇది అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకొని 175 అవుట్ ఆఫ్ 175 మీ బిడ్డకి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. మరి 1వ తారీఖు కూడా అయిపోయింది. మరి ఈ 4 ఏళ్లలో వాలంటరీ వ్యవస్థ వచ్చేసి 1వ తారీఖు రాగానే ఉదయాన్నే ఫెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. మరి నిన్న ఈరోజు వాలంటరీ వ్యవస్థను ఆపేశారు ఫెన్షన్స్ ఇవ్వకుండా. మరి వృద్ధులైనా, వికలాంగులైనా, వితంతువులైనా ఫెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? వాలంటరీ వ్యవస్థని ఇప్పుడు ఆపింది ఎవరమ్మా? వాలంటరీ వ్యవస్థని మహాతండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులు ఇబ్బంది పడకూడదు, లైన్లో నుంచోకూడదు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున తలుపు కొట్టి 5 గంటలకల్లా వాళ్ళ ఫెన్షన్ ఇచ్చేసింది ఎవరు? వాలంటరీ వ్యవస్థను ఎందుకు పెట్టారు? ఎవ్వరూ కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థనే తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇచ్చే మంచి గొప్ప పనిని ఇచ్చారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడికి 2014 తర్వాత ఆయన పరిపాలన చూసిన ప్రజలు 2019లో మహా గొప్పగా 151 ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. ఆ 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సీఎంగా అయ్యారో ఆ రోజు నుంచి ప్రజలకి ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని చూసి ఆ రోజే చంద్రబాబు పతనం స్టార్ట్ అయింది. అంటే మేమేమంటామంటే ఆ రోజు చంద్రబాబు పతనం స్టార్ట్ అయిందన్నాం, ఈరోజు ఎండ్ అయిపోయింది. ఎందుకంటే పతనం అయిపోయాడు. చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రజలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ మహా గొప్ప వ్యవస్థ. అది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకము చేరే వ్యవస్థ. ఇదివరకు ఏదైనా కావాలంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి ఒక కాగితం లేనప్పుడు ఆ కాగితాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవటం కోసం ఎన్నోసార్లు ఇంటి చుట్టూ తిరిగి తాలూకాల దగ్గరికి వెళ్ళి ఆ సదరు ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నా లేకపోయినా లైన్లో ఉండి రోజులు చేస్తేనే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎటువంటిదైనా వచ్చేది. ఈ రోజున ఆ బాధ ఏ ప్రజలకి లేదు. ప్రతి ఒక్క వాలంటరీ ఇంటికి వచ్చి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ అవసరం కావాలన్నా ఇంటికే వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వ్యవస్థ వచ్చింది. మరి ఇలా చేసే వాలంటరీ వ్యవస్థ అంతా డేటా కలెక్ట్ చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళే క్యాంపెయినర్స్గా అంటే ఓట్లు వేయండి అని చెప్తారనే ఇలా ఆపేశారంటారా? ఓట్లు వేయండి అని చెప్తారు అని ఈయన ఎట్లా అంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్నాడు. ఈ రోజున వాలంటరీ వ్యవస్థలో తెలుగుదేశానికి సంబంధించిన వాలంటరీస్ లేరా? ఆయన అభిమానించి చంద్రబాబును అభిమానించే వాళ్ళకు కూడా వాలంటరీ వ్యవస్థలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి? ఏ పార్టీని చూడాల, ఏ కులాన్ని చూడాల, ఏ మతాన్ని చూడాల. అటువంటి ఈ వాలంటరీస్ని ఈ రోజున ఆపేయాలి, ఆ వ్యవస్థే బాగాలేదు అంటే నీకు సంబంధించిన వ్యక్తులను కూడా నువ్వు నోరు కొట్టినట్టే కదా. వాళ్ళు ఒక ఎక్కువ జీతం కావాలని కానీ లేకపోతే మాకు ఈ కావాలని కానీ అడగట్లా. వాలంటరీస్ ఏంటంటే స్వచ్ఛంద గడప గడపకి వెళ్ళి నేను ఒక 50 మందికి, ఒక 50 ఏళ్ళకి నేను ఒక సహాయం చేస్తున్నాను, నేను వాళ్ళకి ఏది కావాలన్నా నాకున్న జ్ఞానాన్ని వాళ్ళకి నేను పంచగలుగుతున్నాననే ఈ రోజు నా తిరిగే వాలంటరీ వ్యవస్థని వద్దన్నారు. ఈరోజు
పెన్షన్స్ వద్దు, వాలంటీర్లు వెళ్ళకూడదు అని చెప్పి ఆపేశారు. ఈ రోజున మళ్ళీ వృద్ధులు ఏమవుతారండి? ఈ రోజుకల్లా చక్కగా పెన్షన్ తీసుకొని ఆనందంగా వాళ్ళ అవసరాలు, ఇళ్ళద్దులే ఉంటాయి, టిఫిన్కి ఇప్పుడు నెలంతా టిఫిన్ చేసి ఆ నెల చివరిలో వాళ్ళకి ఆ టిఫిన్ వాళ్ళకి కూడా పాపం బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది పెద్దాళ్ళు, వృద్ధులు. అటువంటివన్నీ కూడా ఈ రోజు లేకుండా చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కసు ఈ ప్రజల మీద, వృద్ధుల మీద ఇలా చేశాడు. కాబట్టి ఈ రోజున ఈ వృద్ధులందరికీ ఓహో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందా? మళ్ళీ మేము వెళ్ళి లైన్లో నుంచొని పెన్షన్ తీసుకునే పరిస్థితి, మళ్ళీ మేము కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితి. కనుక చంద్రబాబు మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు, మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్క వృద్ధుల్లోనూ వికలాంగుల్లోనూ ఈ రోజున బలపడిపోయిందండి. మరి అది కాదమ్మా, మరి చంద్రబాబు నాయుడు గారు అసలు వాలంటరీ వ్యవస్థని ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినా సరే కొనసాగిస్తానన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అంటే వాలంటరీ వ్యవస్థని ఆపేశారనుకోకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారే ఆపేశారని ఎందుకు అనుకుంటున్నారు, ఆపించేశారని? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదండి, వాలంటరీ వ్యవస్థే వద్దని చెప్పారు. వాలంటీర్స్ ఇంటింటికి వెళ్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేపిస్తారేమో అని అన్నాడు. అంటే ఆయన అన్న మాటల ప్రకారం మరి చంద్రబాబు కాకపోతే ఇంకెవరు ఆపుతారు? చంద్రబాబు ఆపినట్టు ఇక్కడ మనకు అందరికీ కళ్ళకి కట్టినట్టు తెలిసిపోతుంది కదా. అందుకనే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కానీ వాలంటీర్ని గడప గడపకి వెళ్లకుండా చేసింది చంద్రబాబే. అంటే ఈ వ్యవస్థనే లేకుండా చేస్తాడు రేపు పొద్దున. ఒకేళ అంటే 100% చంద్రబాబు నాయుడికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టే పరిస్థితి లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈయన ఇలాంటి దుష్ప్రచారం అంటే చెడ్డ ప్రచారాలు చేస్తుండటం వల్ల ప్రజల్లో చెడిపోతున్నాడే తప్ప, ప్రజల్లో బలహీనపడిపోతున్నాడే తప్ప ఆయన ముందుకెళ్ళట్లా. ఈ రోజున వృద్ధుల వికలాంగుల మీద ఆయన కక్ష సాధింపే దీనికి నిదర్శనం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వాంబే గారు, ఎస్డి బాబు అండి నా పేరు. ఏం చేస్తుంటారండి? నాకు సామాన్ ఆటో డ్రైవర్ అండి. మరి ఆటో డ్రైవర్లకి అమౌంట్ పడ్డాయి అని అంటున్నారు, మీకు పడ్డాయండి? పడుతున్నాయి మేడం. ఎంత పడుతున్నాయండి? 10,000 మేడం. 10,000. మరి ఆ 10,000 మీకు ఎలా ఉపయోగపడుతున్నాయండి? మేడం మామూలుగా అయితే జగన్ గారు ఇన్సూరెన్స్ కట్టుకోమని ఇచ్చారు. ఇన్సూరెన్స్ అవకాశం ఉంటే కడుతున్నాం, లేకపోతే ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఇంట్లో బాగాలేనప్పుడు ఆ డబ్బులు అటు ఉపయోగిస్తున్నారు మేడం. మరి ఈ 10,000 ఇచ్చేసి మేము ఎక్కడికైనా వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే పోలీసులు ఆపేసి 2,000 ఫైన్ రాస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? జగన్ గారు వచ్చిన తర్వాత కేసులు కాదు, పోలీసు వాళ్ళు కూడా ఒక వ్యక్తికి కూడా కరపెట్టి కొట్టే రోజులు లేవు. ఎందుకంటే ఒకప్పుడు పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఎవరు నుంచినా సరే కొట్టే పొజిషన్ ఉండేది. జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరిని కూడా సామాన్యులను ఎవరి మీద కూడా కర్ర పెట్టి కొట్టమాకండి, ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి సందేశం చెప్పండి కానీ కొట్టమాకండి అని చెప్పిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇప్పుడు ఈ ఆటోలకనే కాదు అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ ఎలా ఉన్నాయండి? అసలు అవన్నీ పేద ప్రజలకన్నీ సరిగా అమలు అయినాయా సరైన టైంలో? అమలైనా లేదో రేపు ఎలక్షన్లో జనాలు మొత్తం చూపిస్తారు మేడం. ఎందుకంటే అందరూ ఆనందంతో ఉన్న రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ముసలి ముత్కల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఒకటి చేశాడు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు పింఛను ఇంటికి వచ్చి తలుపు కొట్టి లేపే వాలంటీర్లని బురద జల్లి ఆపిచ్చే కార్యక్రమంలో ఇలాంటి తప్పుడు ప్రోగ్రాల్లో బాగా ముందుల అంచెలో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పాపం ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పాప ఫస్ట్ తారీఖు వస్తున్నాయి, పింఛన్ వస్తుందని ఆశతో ఉన్నవాళ్ళు కూడా నిరుత్సాహపరిచాడు. ఏంటి మాకు పింఛన్ రాలేదంటే ఇలాగా కేసు వేశారు వాలంటీర్ వెళ్ళకుండా అని చెప్పి ఆపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. జనాల్ని ఇబ్బంది పెట్టే ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కింది. అది మేడం. కానీ ఈ వాలంటరీ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపేయలేదని అంటున్నారు కదండి మేడం. ఎలక్షన్ కమిషనర్ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది మేడం? మొన్నటి నుంచే 40 రోజులు అవుతుందా? ఆ ముందులో పింఛన్ ఇచ్చారుగా మేడం. ఇప్పుడు ఆపాల్సి వస్తే అప్పుడు రావడం ఆపేయచ్చుగా మేడం. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషనర్ గారు? ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లు ఉంటే జగన్ గారికి ప్రచారం చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంలో ఏ రోజు కూడా వాలంటీర్ వచ్చి జగన్ గారికి ఓటేయండి, జగన్ గారి పథకాలు ఇలాగ ఇస్తున్నాడు కానీ ఏ వాలంటీర్ కూడా చెప్పిన రోజులు లేవు, చెప్పిన గంధాలు లేవు. వాళ్ళు వచ్చారా అమ్మ మీకు పథకం ఉందమ్మా మీరు పెట్టుకుంటే వస్తుందని చెప్పడమే కానీ, లేదా పింఛన్ వస్తే చేతికి ఇచ్చి వెళ్ళటమే కానీ తప్ప జగన్ గారి గురించి, జగన్ ప్రభుత్వం గారి గురించి ఏ రోజు కూడా మా అమ్మల్ని కానీ నా మెసేజ్ కానీ ఏ రోజు కూడా చెప్పాల. కానీ వాలంటీర్లు క్యాంపెయినర్స్గా పనిచేస్తున్నారు అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి కూడా అని అంటున్నారు కదండి మేడం. ప్రతి పార్టీలో ప్రతి నాయకులు ఉంటారు, ప్రతి డివిజన్లో ప్రతి కార్యకర్తలు ఉంటారు. ఏంటి వాళ్ళు చేయలేని పనులు వాలంటీర్లు చేయగలుగుతారా మేడం? ఒకటి. ఇప్పుడు అలా కాకుండా ఒక వాలంటీర్స్ వ్యవస్థకే జగన్ గారు ప్రాబంధం ఇస్తే ఇంకా డివిజన్ స్థాయి కార్యకర్తలు ఏమైపోవాలి, డివిజన్ స్థాయి ప్రెసిడెంట్లు ఏమైపోవాలి, డివిజన్ స్థాయి కార్యకర్తలు ఏమైపోవాలి?
ఇప్పుడు ఎలక్షన్లో కార్యకర్తలనే పనిచేస్తారు, వాలంటీర్లు ఎందుకు చేపిస్తారు? ముందరే చెప్పాడు జగన్ అన్న ఏమని, ఏ వాలంటీర్ అయినా సరే సత్వాలయం పరిధిలోనే, ఏ నాయకుడైనా సరే సత్వాలయం వెళ్ళకూడదు, సత్వాలయంలో ఎవరిని కూడా ఖండించకూడదు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి ప్రతి కార్యకర్తతో సహా ప్రతి నాయకుడు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా సత్వాలయం వెళ్ళమాకండి, మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యేలు గారు చెప్పారు. కానీ మీరు వాలంటీర్ల మీద వెళ్ళి గొడవలు పడండి, వాలంటీర్ ఇవ్వలేదని చెప్పి గొడవలు చేయండి అని చెప్పి ఏ నాయకుడు అనలేదు. వాళ్ళకి మీకు సంబంధం లేదు, వాళ్ళు ఓన్లీ వాలంటీర్ సంస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆ సత్వాలయ వ్యవస్థ తరఫు నుంచి మీరు వెళ్ళమాకండి, వాళ్ళ పనులు వాళ్ళదే, మీ పనులు మీదే, మీరు పార్టీ మనుషులు, మీరు పార్టీకి పనిచేయాలి, వాళ్ళ సెక్షన్ మొత్తం వేరు, వాళ్ళ జోలి మనం వెళ్ళకూడదు, వాళ్ళ జోలి మనం రారు అని చెప్పి చెప్పిన రోజులు కూడా విన్నాం. ఎందుకంటే గడప గడపకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు మా ముందులో ఇలాగ చెప్పడం మేము విన్నాం కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెప్పగలుగుతున్నాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఆపించేశారంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో సచివాలయం వ్యవస్థ ద్వారా పేదవాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి ఇంటింటికి వెళ్ళి సచివాలయం వ్యవస్థ వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ నిన్న అన్నారు కదండి. మేడం ఒక్కసారి తప్పు చేసింది ఆ తప్పు వెనక్కి తీసుకోలేం కదా మేడం. ఇప్పుడు ఆ తప్పు చేస్తాడని చెప్పి తెలిసిపోయింది. మొన్న ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యేకి ఇస్తేనే ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యేకి ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, నేను అందరినీ డ్రైవర్ని, ఒక మైనార్టీ డ్రైవర్ని, ఒక ఎస్టీ డ్రైవర్ని, ఒక బీసీ డ్రైవర్ని అని ఎందుకు చెప్పుకోవాలి మేడం? అదేదో ముందర చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్కి ఎమ్మెల్యేగా జగన్ గారు డ్రైవర్కి ఎమ్మెల్యేగా ఇస్తేనే దాన్ని ఖండించిన వ్యక్తి ఇప్పుడు అందరికీ నేనే డ్రైవర్ని, నన్ను అందరూ వాడుకోండి అని చెప్పే ఘనత అయింది. ముందర మాట జాగ్రత్త ఎందుకు, ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వేరే విధంగా క్రియేట్ చేసి చెప్పడం ఎందుకు మేడం? అది మరి గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు రంజాన్ పండుగ అయితే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు కదండి. మేడం రంజాన్ తోఫా మేము పుట్టిన కాడ నుంచి రంజాన్లో చేసుకుంటున్నాం మేడం. ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇస్తేనే రంజాన్ తోఫా మేము తీసుకోవాలా, ఎందుకంటే ఆయన ఇస్తేనే మేము పండుగ చేసుకోవాలా. మా పండుగ అనేది ఒకరు ఇస్తే జరిగేది కాదు, ఆ పండుగ ఇచ్చేది ఒకరు ఇస్తే పండుగ చేసుకునేది కాదు ఇది. ఎందుకంటే మా పండుగలు మేము ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. ఏదో చిన్న సేమియా, ఒక నెయ్యి ప్యాకెట్, ఏంటి కొన్ని పప్పులు ఇస్తే మాకు పండుగలు అవ్వ మేడం. అది ఏదో ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన సంతోషంగా ఇచ్చుకున్నాడేమో, కానీ మైనార్టీ మీద అభిమానంతో అందరికీ ఇవ్వాలి కదా అన్నప్పుడు. ఇప్పుడు ఒక మైనార్టీ కదా, ఒక ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, ఇంక వేరే ఇతర క్యాస్ట్ కులాలు ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక మైనార్టీలకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మైనార్టీ ఓట్లు టీడీపీ పార్టీకి పడవని చెప్పి దాన్ని అలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంలో మైనార్టీలకు ఇచ్చారు. అది విషయం. మరి అంతేకాకుండా మరి ఈసారి 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు? జనాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా జనాల్ని ఉద్దేశించే పెట్టిన పథకాలు. నాకు ఇప్పుడు వచ్చి 36, 37, 38 సంవత్సరాలు. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో కూడా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మైనార్టీలకి 4% ఎలా ఇచ్చారో జనాల గురించి ఆలోచించుకొని అప్పుడు ఏ విధంగా పింఛన్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎలా పెట్టారో, 108 ఎలా పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అతిగా ఆలోచించి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఉద్దేశంలో ప్రతి ప్రోగ్రాం కూడా, ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా సరే పర్మిషన్ పెట్టాలంటే ఎక్కడో గాంధీనగరో లేకపోతే ఒంటోనే వెళ్ళి పెట్టాల్సింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వాంబే కాలనీలోనే మా ఇంటి పక్కనే సత్వాలయం పెట్టి సత్వాలయంలోనే జరిగేటట్టుగా చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి ఇటు చూస్తే టీడీపీ అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు. ఇంకో సినీ ఫేమ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీ. మరి వీళ్ళందరూ ఉన్నారు ఒకవైపు చూస్తే. మరి ఒకవైపు చూస్తే జగన్ గారే ఉన్నారు. సీఎం అవ్వగలరా మేడం? అడవిలో సింహం కింగు, దాన్ని మించిన ఏది లేదు. కోడి నక్కలో సింహం వెనకాల నుంచి కరుస్తూ ఉంటాయి, కానీ ఎంత కరిసినా సరే సింహం పోరాడిద్ది. అంతేగాని సింహాన్ని చంపేంత సీను ఆ కుక్కలు ఉండవు. ఎందుకంటే సింహమే, కుక్కలే. ఎన్ని కుక్కలు వచ్చినా సరే సింహం అడవికే రాజు, మన ఏపీకి మా జగన్ అనే రాజు.